మరి పత్రిజీ ద్వారకా నివాస్ ఆల్రెడీ మనకి కైలాసపురి ప్రాంగణంలో అద్భుతంగా తీర్చిదిద్దబడింది. అండ్ ఈ యొక్క నిర్మాణం గురించి మరింత వివరాల కోసం దాని డెవలప్మెంట్ స్టేటస్ గురించి మనతో పాటు పంచుకోవడానికి మారం శివప్రసాద్ సార్ ఉన్నారు. బాలకృష్ణ గారు అండ్ మారం శివప్రసాద్ సార్, మన చైర్మన్ అయిన విజయభాస్కర్ రెడ్డి గారు కూడా రావాలని కోరుకుంటున్నాం. పిరమిడ్ ధ్యానులందరికీ, మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు. మహేశ్వర మహాపిరమిడ్, పార్వతీ కాన్ఫరెన్స్ హాల్, పత్రిజీ శక్తిస్థల్, అన్నపూర్ణేశ్వరి, అమృత శాకాహార భవనం, వీటన్నిటి తోడు 500 మందికి పరమాద్భుతమైన అకామిడేషన్ అరేంజ్ చేయాలనే ఉద్దేశంతో 2022 సంవత్సరంలో పత్రిజీ సంకల్పంతో పత్రి మేడం వారి సంకల్పంతో పత్రిజీ ద్వారకా నివాస్ సదానందయోగి బ్లాక్ నిర్మాణం దాదాపు పూర్తయ్యే స్టేజ్లో ఉంది. 500 బెడ్లకు గాను 320 బెడ్లు అద్భుతంగా తయారయ్యి అందుబాటులో ఉన్నాయి. ఇందాక మనం అందులో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి క్లియర్గా చూసాం కనుక మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టోటల్గా 500 మంది మాస్టర్లకి ఒక్కసారి పరమాద్భుతమైన ఏసీ 3 స్టార్ ఫెసిలిటీస్తో మనం వసతి సౌకర్యాన్ని ఇవ్వగలగడం చాలా గొప్ప విషయం. దీనికి సంబంధించి వివరాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ద్వారకా నివాసం ఒక్కసారి సందర్శిస్తే అక్కడ ద్వారకా నివాస్ ఎంత అద్భుతంగా ఉందో, ఎంత వసతిగా ఉందో, ఎంత చక్కగా ఏర్పాటు చేయబడ్డావో, తక్కువ విరాళంతో ఎక్కువ వసతి ఎలా ఇవ్వగలిగామో చూసి మీరు ఆ వైభవాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, ఇటువంటి వసతి సౌకర్యం డార్మెటరీలో భారతదేశంలో ఎక్కడా లేదు, మన దగ్గరే ఉంది. చాలా అద్భుతమైనటువంటి సౌకర్యం ఇది. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మీరందరూ ఒకసారి ద్వారకా నివాస్కి వచ్చి అక్కడ ఆ సౌకర్యాన్ని దర్శిస్తే మీరు తప్పకుండా అందులో ఉండాలనేటువంటి అద్భుతమైన ఆలోచన మీకు వస్తుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మరి మనకి కైలాసపురి క్షేత్రంలో మరి డెవలప్ అవ్వాలి అంటే ముందు ధ్యానులు రావాలంటే మంచి అకామిడేషన్ ఉండాలి. ఆ ప్రాబ్లము ద్వారకా నివాస్ కన్స్ట్రక్షన్తో తీరుతుంది. ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ ఇది. మరి ఏసీ ఫస్ట్ క్లాస్ కన్నా చాలా బాగుంటుంది. కంపల్సరీ వచ్చి ముందు చూడండి. మీరు ఇక్కడ మేజర్ కంప్లైంట్ ఏంటంటే అకామిడేషనే కంప్లైంట్. ఇక్కడ ఇంకా ఎవరు కంప్లైంట్ చేయకూడదు. ఆ కంప్లైంట్ చేసే వాళ్ళందరూ కూడా వెళ్ళి చూసి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తీసుకోండి. ఎందుకంటే ట్రస్ట్ వాళ్ళు, హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు మీకు ఇస్తున్నటువంటి గొప్ప ఫెసిలిటీ ఇది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మీరు 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు సంవత్సరానికి 10 రోజులు ఉండే ఫెసిలిటీ ఇంతకుముందు 15,000 ఉండేది. ఈ నెలాఖరు వరకు అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు మీరు కనుక బుక్ చేసుకుంటే మీకు 10,000తోనే ఇస్తున్నారు. మరి ధ్యాన మహాయాగం టైంలో ఉన్న అకామిడేషన్స్ కూడా ఒక 10% డిస్కౌంట్ చేస్తున్నారు. కాబట్టి ముందు దాని గురించి మీరు తెలుసుకోండి, వెళ్ళి చూడండి. అకామిడేషన్ గురించి కంప్లైంట్ చేయకూడదని మనవి. థ్యాంక్ యూ. ధ్యాన మహాయాగానికి రావడానికి ముందు మీరు బుక్ చేసుకుని మీరు కోరుకున్న డేట్లలో రావడానికి ఒక యాప్ ఉంది. అది ఆ డోనర్షిప్ మెంబర్షిప్ కార్డ్ తీసుకుంటేనే సాధ్యం, ఇంకో రకంగా కుదరదు. అలాగే జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 వరకు కేవలం ఒక 10,000 రూపాయలు మీరు విరాళం ఇచ్చినట్లయితే సంవత్సరానికి 10 రోజుల పాటు 25 సంవత్సరాల పాటు మీరు ఉచితంగా ఈ వసతిని తీసుకోవచ్చు. హైదరాబాద్కు చదువుతున్న మీ పిల్లల కోసం అయితేనేమి, వైద్యం కోసం అయితేనేమి, బంధుత్వాల కోసం అయితేనేమి, ఎంతోమంది రోజు పిరమిడ్ మాస్టర్లు 1000 మంది హైదరాబాద్కు వస్తూ ఉంటారు. హైదరాబాద్లో రూమ్ తీసుకోవాలి అంటే ఎంతో పెద్ద 1,500 2,000 రూపాయలైనా మంచి రూమ్ రాదు. ఇక్కడ మీరు ఏమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా సంవత్సరానికి 10 రోజులు 25 ఏళ్ళు ఈ వసతిని పొందవచ్చు. ఒక్కసారి 10,000 పెడితే చాలు.
బాగా ఆలోచించండి. మీకు ఎంత సౌకర్యాన్ని కర్తాల్ ట్రస్ట్ సమకూర్చిందో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ ఒక వినపం అండి. ఎంతో అద్భుతంగా ప్రణాళిక చేసి ఎక్కడ లేని విధంగా ద్వారకా నివాస్ మారం శివప్రసాద్ బాలకృష్ణ గారి సబ్ కమిటీ నేతృత్వంలో చాలా వండర్ఫుల్గా నిర్మాణం చేశాం. దయచేసి పిరమిడ్ మాస్టర్స్ అందరూ చూడండి, ఒకసారి చూసిన తర్వాత తీసుకోవడం లేదనేది మీ సొంత నిర్ణయం. కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడు నెక్స్ట్ పబ్లిక్ ఓపెన్ చేస్తున్నాం, అంటే ఎవరైనా రావచ్చు అన్నప్పుడు మాత్రం మళ్ళీ మన పిరమిడ్ మాస్టర్స్కు దొరుకుతుందో లేదో అన్న విషయం గురించి కొద్దిగా ఆగాం. దయచేసి చూసి మీరు మాట సాయం చేయండి. మీ ఊర్లోకి వెళ్ళినప్పుడు అందరు పిరమిడ్ మాస్టర్ చెప్పండి, అయ్యా కైలాసపురిలో ద్వారకా నివాస్ ఇంత అద్భుతంగా నిర్మించారని మాట సాయం చేస్తారా? అది చేయండి. తర్వాత రాబోయే రోజుల్లో ఎవరైనా ఒక బెడ్ తీసుకుంటే అది కైలాసపురికి అభివృద్ధిలో భాగంగా అవుతుంది, పత్రిజీ శక్తిస్థల అభివృద్ధిలో భాగంగా అవుతుంది. కాబట్టి దయచేసి తీసుకోండి. రాబోయే రోజుల్లో పత్రి గారు చెప్పినట్టు కైలాసపురి ఒక షిరిడి క్షేత్రం అయినప్పుడు అయ్యో నేను బెడ్ తీసుకోకపోతే, నేను ఇది తీసుకోకపోతే అని బాధపడకుండా ఉండడానికి ఈరోజు నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. మరి ఇంత అద్భుతమైన ద్వారకా నివాస్ నిర్మించడానికి మన ట్రస్ట్ సభ్యులందరికీ ఒక్కసారి కరతాళ ధ్వనులు.